నెల్లూరు నగరవాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ప్రధాన దారుల్లో సెల్లార్లు లేకపోవడం, రోడ్డు మార్జిన్లు ఆక్రమించడంతో రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ప్రధానంగా నెల్లూరు ట్రంక్ రోడ్డు, మినీ బైపాస్ రోడ్లలో నరకం కనిపిస్తోంది. 10 ఏళ్ల వ్యవధిలో జనాభా 5 లక్షల నుంచి 10 లక్షలకు, రోజువారీ వాహన రద్దీ 1 లక్ష నుంచి 5 లక్షలకు పైగా పెరిగినా ఆ స్థాయిలో రోడ్ల విస్తరణ జరగలేదు. ఎక్కడా పార్కింగ్ స్థలాలు లేవు. నెల్లూరులో ట్రాఫిక్ సమస్యను మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నెల్లూరు నగరంలో నిరంతరం కూడా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. అయితే దాదాపు 10 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలో ఉన్న రోడ్లే నేటికి ఉన్నాయి. జనాభా మాత్రం 5 లక్షల నుంచి 10 లక్షలు చేరింది. అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా రెట్టింపు అయింది. ప్రతి ఇంటికి 2 బండ్లు, ప్రతి ఇంటికి కారు రావడంతో దాదాపు నెల్లూరు నగరంలో నిత్యం కూడా ఈ వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఉంది. కనీసం నెల్లూరు నగరం నుంచి అయ్యప్ప గుడి నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు రావాలంటే కనీసం గంట సేపు పడుతుంది. ఇది కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇది దాదాపు ఈ రోడ్డు మొత్తం మీద మనం చూస్తే ఒక బైపాస్ రోడ్డు, ట్రంక్ రోడ్డు, ఈ 2 ప్రధానమైనవి. ఈ రోడ్లలో కూడా కొంత అయ్యప్ప గుడి నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు కొంత విశాలంగా ఉండేది. ఇక్కడి నుంచి గాంధీ బొమ్మ ఆత్మకూరు బస్టాండ్ వరకు కూడా రోడ్డు కుంచుకుపోవడం, అదేవిధంగా 30 అడుగులు రోడ్డు మాత్రమే ఒకవైపు, రెండో వైపు మరో 31 అడుగు ఉంటుంది. మార్జిన్లు కూడా ఆక్రమించి దుకాణందారులు కూడా సెల్లార్లు లేకుండా దుకాణాలు నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు. సెల్లార్లు లేకపోవడంతో వేలాది వాహనాలు కూడా ఈ మార్జిన్లలో నిలబడి ఉంటాయి. ఒకవైపు కార్లు ఉంటాయి, మరోవైపు ద్విచక్ర మోటార్ సైకిల్ ఉంటాయి. దీంతో ఈ ట్రాఫిక్ కూడా పూర్తిగా కదలలేక కొన్ని గంటల పాటు ఆగిపోతున్నది. కిమ్స్ హాస్పిటల్ కాడ నుంచి టౌన్లో మనకు గాంధీ బొమ్మ ఆత్మకూరు బస్ స్టాండ్ ఫుల్ ట్రాఫిక్. బీఆర్సీ సెంటర్లోనూ అదే విధంగా ఉంది, ఆత్మకూరు సెంటర్లోనూ అదే విధంగా ఉన్నది. అలాగే మన ఆర్టీసీ దగ్గర కూడా అదే ఇబ్బంది పడుతుంది. ఎక్కడైనా పక్కన గొంతుల్లో ఎక్కడో దూరంగా వదిలిపెట్టేసి రావాల్సిందే కానీ ఆ ప్రాంతంలో మనం పెట్టుకోవడానికి లేదు. బైక్ పెడదామన్నా కూడా ప్రదేశం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాము. జనాభా పెరుగుతున్నారు, వాహనాలు పెరుగుతున్నాయి, కానీ రోడ్డు విస్తరణ అనేది జరగడం లేదు. ఈ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి 10 ఏళ్ల నుంచి కూడా ఒక ప్రతిపాదనలు ఉన్నవి. రాజకీయ అడ్డంకులు అనేవి నెల్లూరు నగరంలో ఈ రోడ్డు విస్తరణలో ప్రధాన సమస్యగా మారుతుంది. ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంకు, అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్, గాంధీ బొమ్మ, ఆత్మకూరు బస్ స్టాండ్, మినీ బైపాస్ నిత్యం కూడా స్తంభిస్తున్న పరిస్థితి అనేది ఉంది. నెల్లూరుకి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మల్టిపుల్ టైమ్స్ మేమే వర్క్ చేసుకోవాలని నెల్లూరులోనే చేసుకుంటూ ఉంటాం. ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది నెల్లూరులో. ఇఫ్ ఇన్ కేసు మనం కార్ వేసుకొచ్చామంటే రోడ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. సో చిన్న బజార్కి వెళ్ళామంటే కనీసం అసలు కార్ పార్క్ చేసేదే కాదు కదా, బైక్ పార్క్ చేసి వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ లేవు. పర్సన్స్ నడిచేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు అనుకోండి, చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పార్కింగ్ చేసేదానికి ప్లేసెస్ అయితే లేవు. సో ఈవెన్ గాంధీ బొమ్మ కావచ్చు, మార్కెట్ దగ్గర, సో ఎక్కడ చూసినా మనకి పార్కింగ్ ప్లేసెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. నాయుడుపేట నుంచి వస్తున్నాం. నెల్లూరుకి వచ్చినప్పుడల్లా మాకు పార్కింగ్ ప్లేసెస్ అందుబాటులో లేదు. ఎక్కడైనా పార్కింగ్ ప్లేసెస్ అందుబాటులో పెడితే మంచిది అనిపిస్తుంది. ఎక్కడ పెట్టినా కూడా ఫైన్స్ వేస్తూ ఉన్నారు. పార్కింగ్ ప్లేసులు వెసులుబాటే లేదు. ఎక్కడైనా పార్కింగ్ ప్లేసెస్ పెడితే మంచిది. కార్పొరేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా ఒక ప్రణాళిక తయారు చేయడం, అది అమలుకి సాధ్యం కాకపోవడం, పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి లైట్లు వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆ లైట్ల వ్యవస్థ కూడా సరిగా కూడా పనిచేయని పరిస్థితి అనేది ఉంది. అందులో ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలినంత మంది లేకపోవడం, ఎన్ని రకరకాల సమస్యలతో ట్రాఫిక్ సమస్య అనేది ఒక పద్మ వ్యూహంలాగా మారింది. ఈ పద్మ వ్యూహంలో చిక్కుకున్న ప్రయాణికులు బయటికి రావాలంటేనే చాలా విసుగుతో వేసారిపోతున్నారు. ట్రాఫిక్ సమస్య టౌన్లో ఎక్కువగా ఉంది. మరి కోరో మార్కెట్ సెంటర్లో వెహికల్ పెట్టి మేము స్టాక్ వెళ్ళాలని కానీ చాలా ఇబ్బందిగా ఉంది. పోలీసు వాళ్ళు ట్రాఫిక్ మధ్య బళ్ళు పెట్టారంటే వాళ్ళ కేసు బుక్ చేస్తున్నారు. దూరంగా పెట్టుకుని మేము బస్సు డెలివరీ చేయాల్సి వస్తూ ఉంది. రోడ్డు మీద పెట్టుకొని వర్కర్స్ని పెట్టి మోయించాల్సి వస్తుంది. అదే కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే ఒక స్పాట్ దగ్గర బండి పెట్టుకుని డెలివరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. డెలివరీ చేయాలని మా బిజినెస్ అదే మొబైల్. నేను కంపల్సరీ స్టాక్ ఇవ్వాలా, షాపులు అందరికీ స్టాక్ ఇవ్వాలి. స్టాక్ ఇవ్వాలంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ పెద్ద ఇబ్బంది అయిపోతుంది మార్కెట్. పెట్రోల్ని సేవ్ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితులలో గంటల కొద్ది వాహనాలు ఆన్లో పెట్టుకొని అందులో వేడికి ఎల్నీలో ప్రభావంతో కూడా ఈ రోడ్లు కూడా వాహనాల వేడికి కూడా తీవ్ర ఒక పర్యావరణానికి కూడా ఇది తీవ్ర సమస్య ఉంది. వేలాది వాహనాలు రోడ్ల మీద నిలబడిపోవడంతో ఈ సమస్య అనేది కొద్ది రోజులుగా నెల్లూరు నగరానికి ఇది ఒక సమస్యగా అనేది మారింది. ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఎప్పటికీ అవుతుంది అనేది కూడా ఇక్కడ మంత్రులు కానీ అధికారులు కూడా ఆలోచించిన పరిస్థితి అనేది కనిపించడం లేదు. సెల్లార్ల సమస్య కారణంగానే ఈ ట్రాఫిక్ సమస్య అనేది కారణం అవుతూనే ఉంది. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.